హైదరాబాద్ కు మణిహారంగా మారనున్న రీజనల్ రింగ్ రోడ్ పై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. రీజనల్ రింగ్ రోడ్డును వేగంగా పట్టాలెక్కించడంపై దృష్టి పెట్టిన సర్కార్ RRR సౌత్ అలైన్మెంట్ కు ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్ నార్త్ అలైన్మెంట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై సాధ్యమైనంత త్వరగా RRR పనులు మొదలు పెట్టాలని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. ఇక తెలంగాణకి ఐకాన్ గా మారనున్న రీజనల్ రింగ్ రోడ్డుపై రేవంత్ సర్కార్ స్పీడ్ పెంచింది. ఫ్యూచర్ సిటీతో పాటు మరో కొత్త నగరాన్ని నిర్మించ తలపెట్టిన రేవంత్ ప్రభుత్వం దీనికి RRR నిర్మాణం ఎంతో ఉపయోగపడుతుందంటూ భావిస్తుంది. దీనికోసం సాధ్యమైనంత వేగంగా రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై ఫోకస్ చేస్తుంది. దీనిలో భాగంగా RRR సౌత్ భాగం అలైన్మెంట్ కు కేబినెట్ ఆమోదం తీసుకుంది. హైదరాబాద్ చుట్టూరా 6 జిల్లాల గుండా వెళ్లనున్న రీజనల్ రింగ్ రోడ్డు త్వరగా పట్టాలెక్కించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం 340 కిలోమీటర్ల వరకు రీజనల్ రింగ్ రోడ్డును 2 దశలుగా నిర్మించనుంది సర్కార్. దీనిలో భాగంగా తొలి దశపై అలైన్మెంట్ సిద్ధం చేస్తుంది. ఇక దేశంలోనే హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దాంతో ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూరా రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలని డిసైడ్ అయింది సర్కార్. దాన్ని 2 భాగాలుగా గుర్తించి సంగారెడ్డి నుంచి తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్ మీదుగా చౌటప్పల్ వరకు RRR నార్త్ గా గుర్తించింది. ఇక 161 కిలోమీటర్ల పొడవున ఉండే ఈ నార్త్ భాగం రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలపడంతో భూసేకరణ కూడా దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తుంది. దీంతో RRR సౌత్ పై ఫోకస్ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చౌటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు సాగే RRR సౌత్ అలైన్మెంట్ పై భారీపై కసరత్తు చేసింది తెలంగాణ సర్కార్. ఈ అలైన్మెంట్ లో భవిష్యత్ అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలిచే ప్రాంతాలు ఉండడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. దీనికోసం 3 అలైన్మెంట్లు పరిశీలించింది ప్రభుత్వం. మొదటి ప్రతిపాదన 189 కిలోమీటర్లు, రెండో ప్రతిపాదన 201 కిలోమీటర్లు, మూడవ ప్రతిపాదన 218 కిలోమీటర్లుగా ఉన్నాయి. ఇక వీటిలో తక్కువ నష్టం ఉండేలా, అటవీ భూములు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. అయితే రెండో ప్రతిపాదన 201 కిలోమీటర్ల తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపనుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గతంలో కేంద్ర ప్రభుత్వం RRR కొంతవరకు శాంక్షన్ చేసింది. మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న RRR లోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుతో తెలంగాణ అభివృద్ధిని విస్తరించాలని లక్ష్యం పెట్టుకుంది రేవంత్ సర్కార్. అలాగే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధికి ఆటంకం కాకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు సైతం తీసుకుంటుంది. దీనిలో భాగంగా RRR నార్త్ సౌత్ అలైన్మెంట్ ను సిద్ధం చేసింది. రీజనల్ రింగ్ రోడ్ సౌత్ అలైన్మెంట్ కు కేంద్రం నుంచి అనుమతులు రాగానే దాని నిర్మాణాన్ని వేగంగా పట్టాలెక్కించాలని భావిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొత్తానికి RRR పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధి చిత్రపటానికి కొత్త రూపు తేవాలని సాయశక్తులా కృషి చేస్తుంది రేవంత్ సర్కార్.